లిక్కర్ కేసు వ్యవహారం అంతా కూడా కొత్త కొత్త మలుపులు తిప్పేటటువంటి ప్రయత్నం అనే కంటే కూడా వెళ్ళిన దారిని అలాగే కంటిన్యూ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో నడుస్తోంది. ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసుకొచ్చిన దాంట్లో ఇప్పుడు తాజాగా అజయ్ కల్లాం, పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు కూడా ప్రస్తావించారు. అజయ్ కల్లాం సిఫార్సుల మేరకు ఈ అధికారులను పెట్టుకున్నారు వాసుదేవరెడ్డి, ఇట్లాంటిది. అట్లాగే ఆంజనేయులు కూడా పాత్ర కూడా ఉంది అన్నట్టు. అంటే ఓవరాల్గా ఈ కేసు రాజకీయ ప్రతీకారాలు లేకపోతే తమకి నచ్చని అధికారులు, తమకి నచ్చని వ్యక్తుల మీదన టార్గెటింగ్గానే సాగుతుంది. ఎందుకంటే అజయ్ కల్లాం అప్పుడు అడ్వైజర్, అంతకుముందు జగన్ విజయం కోసం మేధావుల సదస్సులు పెట్టినటువంటి వ్యక్తి. అందుకుగాను అతనికి అడ్వైజర్గా ఇచ్చాక ఆయన కొంతమందిది సిఫార్సులు చేశారు, వీళ్ళైతే బెటరు, వీళ్ళైతే మంచి ఆఫీసరు, వీళ్ళైతే మంచి ఆఫీసర్. జగన్ అట్లా తీసుకున్నాడు. ఆ తర్వాత పోనీ అజయ్ కల్లాంకి ఏమన్నా ఓవర్ వెయిట్ ఇచ్చాడా జగన్? ఏం లేదు. అజయ్ కల్లాం ఒక సైడ్ లైన్లోనే ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు నిజంగా ఆయన ఇంటెలిజెన్స్ పరంగా పర్ఫెక్ట్గా ఏది రాజకీయ ఎజెండాతో పనిచేసి ఉంటే జగన్కి ముందే అన్ని విషయాలు తెలిసాయి కదా, ఏం జరుగుతోంది గ్రౌండ్లో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎట్లాగా మూవ్ కాబోతున్నారు, ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు డిపార్ట్మెంటల్ వర్క్ మీదనే డిపెండ్ అయ్యారు, కానీ పొలిటికల్ ఇష్యూస్లో సహజంగా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని సీరియస్గా తీసుకున్నది ఏం లేదు జగన్, అది మెయిన్ పాయింట్. కాబట్టి వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చాడు జగను. వాళ్ళు ఈ కుంభకోణంలో పాత్రదారులు అనేటటువంటిది 100కి 90% కావాలని ఫ్రేమ్ చేసినట్టే ఉంటుంది. లేకపోతే వాసుదేవరెడ్డితో పాటుగా మరొక వ్యక్తికి సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు తెర మీదకు వస్తుంది. ఏది ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినట్టు అనవసరంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే, వాసుదేవరెడ్డికి సంబంధించి వాళ్ళకి ఎందుకు పెట్టలేదు అని. అదిగో జగన్ మార్క్ ట్రాప్ అని ఒకటి రాసుకొచ్చింది. మద్యం స్కామ్లో ప్రభుత్వ వ్యూహం మీద అడ్డగోలు దాడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్కి అడ్డు చెప్పకపోవడం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళిద్దరినీనే ఇక్కడ అసలు పాయింట్, వాళ్ళిద్దరినీ బెదరేసి వాళ్ళని అప్రూవర్లుగా మారుస్తున్నారు. అంటే ఎవరైతే ఈ మెయిన్ వాసుదేవరెడ్డి బెవరేజెస్ చైర్మన్ ఉన్నాడు, ఆయన జగనే చెప్పాడు నేను చేశాను అని చెప్పేటట్టు వీళ్ళిద్దరిది కూడా ఇప్పుడు అందులో. ఇది ఓవరాల్గా చూస్తే ఫ్రేమింగ్ కేస్ ఒకటి. ఇవాళ జరుగుతున్నటువంటి లిక్కర్ ఇర్రెగ్యులారిటీస్, వాస్తవంగా కుంభకోణం ఎప్పుడు వస్తుంది? గత ప్రభుత్వ ఆదాయం కంటే ఆదాయం తమ టైంలో పడిపోతాయి. చంద్రబాబు టైంలో 11,000 కోట్లతో ప్రారంభమై 17,000 కోట్ల దాకా ఎదిగితే మద్యం వ్యాపారం, జగన్ టైంలో 17,500 కోట్ల నుంచి 25,000 కోట్లకి ఎదిగింది. అంతకుముందు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, ఇట్లాగా ఇర్రెగ్యులారిటీస్ జరిగితే ఇక్కడ ప్రభుత్వ దుకాణాలు కాబట్టి అట్లాంటి ఇర్రెగ్యులారిటీస్కి అవకాశం లేకుండా పోయింది. ఇక లిక్కర్ క్వాలిటీ, లిక్కర్ అనేదే ఇట్ సెల్ఫ్ అంటే క్వాలిటీ డౌన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్వాలిటీ డౌన్ అంటే ఓవర్ మత్తు కలిగించేటటువంటిది, ఓవర్ మత్తు కలిగించే స్పిరిట్తో ఉండేటటువంటిది లిక్కర్లో క్వాలిటీ డౌన్ అంటే. అది లేదనినే కదా జగన్ టైంలో తాగుబోతులందరూ గొడవ చేసింది, ఎన్ని బాటిళ్ళు తాగినా కిక్ ఎక్కట్లేదని. అంటే అప్పుడు నాసిరకం ఎట్లా అవుతుంది? నాసిరకం అంటే మద్యం అతిగా మత్తు కలిగించేటటువంటిది. ఇది లిక్కర్ విషయంలో ఉండేటటువంటి ఫార్మేట్. కాబట్టి అక్కడ వర్కౌట్ కాదు. ఓవరాల్గా లిక్కర్ కుంభకోణం ప్రజల కోసం, అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి లిక్కర్ పాలసీ ద్వారా తాగి తందనాలాడేటటువంటి వాళ్ళు జగన్ని తిట్టుకోవాలి, ఇప్పుడు బాగుంది అనుకోవాలి. ఇప్పుడు రేట్లు పెరిగినా ఏమనుకోకూడదు, ఎక్కువ ఏరియాల్లోకి వస్తుంది కాబట్టి సంతోషపడాలి. తాగుబోతుల సంతుష్టీకరణ పథకమే లిక్కర్ స్కామ్.